నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము 59 సర్గః 59వ సర్గ. యయాతి తన పుత్రుడైన పూరువునకు తన వార్ధక్యమును అనగా ముసలితనమును ఇచ్చి ఆతని యౌవనమును తీసుకొనుట, భోగములను అనుభవించి తృప్తుడైన పిమ్మట అతడు చాలా కాలానికి అతని యవ్వనమును తిరిగి ఇచ్చివేయుట, పూరువును రాజ్యమునందు అభిషేకించుట, యదువును శపించుట. శ్రుత్వా తూషణ సంక్రుద్ధం తదార్తో నహుషాత్మజః జరాం పరమికాం ప్రాప్య యదుం వచనమబ్రవీత్. అప్పుడు యయాతి శుక్రాచార్యుడు కోపించినట్లు తెలిసికొని చాలా దుఃఖితుడై చాలా ముసలివాడై యదువుతో ఇట్లు పలికెను. యదోత్వమసి ధర్మజ్ఞో మదర్థం ప్రతిగృహ్యతాం జరా పరమికా పుత్ర భోగైరంస్యే మహాయశః. గొప్ప కీర్తిగల పుత్ర యదు, నాకు సహాయము చేయుటకై ఈ అధికమైన ముసలితనమును నీవు తీసుకొనుము, నేను భోగములను అనుభవించెదను. నతావత్ కృతకృత్యోస్మి విషయేషు నరర్షభ అనుభూయ తదా కామం తతః ప్రాప్స్యామ్యహం జరాం. ఓ పురుషశ్రేష్ఠుడా, నాకు భోగాలయందు తృప్తి కలుగలేదు. కామములను అనుభవించి పిమ్మట మరల ముసలితనమును తీసుకొనెదను. యదుస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ నరర్షభం పుత్రస్తేదయితః పూరుః ప్రతిగృహ్ణాతు వై జరాం. ఆ మాట విని యదువు రాజుతో ఇట్లు పలికెను. నీ ప్రియపుత్రుడైన పూరువు నీ ముసలితనమును తీసుకొనుగాక. బహిష్కృతోహమర్థేషు సన్నికర్షాచ్చ పార్థివా ప్రతిగృహ్ణాతు వై రాజన్ యైః సహాస్నాసి భోజనం. ఓ రాజా, నన్ను రాజకార్యముల నుండి సామీప్యము నుండి దూరముగా ఉంచినావు. రాజా, నీవు ఎవరితో కలిసి భోజనము చేయుచున్నావో అతడే నీ ముసలితనమును తీసుకొనుగాక. తస్య తద్వచనం శ్రుత్వా రాజా పూరుమథాబ్రవీత్ ఇయం జరా మహాబాహో మదర్థం ప్రతిగృహ్యతాం. రాజు వాని మాటలు విని పిదప పూరువుతో, ఓ మహాబాహు, నాకు ఉపకారము జరుగుటకై ఈ ముసలితనమును నీపైకి తీసుకొనుము అని పలికెను. నాహుషేణైవ ముక్తస్తు పూరుః ప్రాంజలిరబ్రవీత్ ధన్యోస్మ్యనుగృహీతోస్మి శాసనేస్మి తవ స్థితః. యయాతి మాటలు విని పూరువు అంజలి ఘటించి, ధన్యుడనైతిని, అనుగ్రహింపబడితిని, నీ ఆజ్ఞను అనుసరించుచున్నాను అని పలికెను. పూరోర్వచనమాజ్ఞాయ నాహుషః పరయాముదా ప్రహర్షమతులం లేభే జరాం సంక్రామయచ్చతాం. యయాతి పూరువు పలికిన మాటలు విని గొప్ప ఆనందముతో తన ముసలితనమును ఆతనికి సంక్రమింపజేసి చాలా సంతోషించెను. తతః స రాజా తరుణః ప్రాప్య యజ్ఞాన్ సహస్రశః బహువర్ష సహస్రాణి పాలయామాస మేదినీం. పిమ్మట యువకుడైన ఆ రాజు వేల కొలది యజ్ఞములు చేసి చాలా వేల సంవత్సరములు రాజ్యము చేసెను. అథ దీర్ఘస్య కాలస్య రాజా పూరుమథాబ్రవీత్ ఆనయస్వ జరాం పుత్ర న్యాసం నిర్యాతయస్వ మే. పిమ్మట చాలా కాలానికి రాజు పూరువుతో ఇట్లు పలికెను. ఓ పుత్రా, ముసలితనమును తెమ్ము, నా న్యాసమును తిరిగి ఇచ్చివేయుము. న్యాసభూతా మయా పుత్ర త్వయి సంక్రామితా జరా తస్మాత్ ప్రతిగ్రహీష్యామి తాం జరాం మా వ్యథాం కృతాః. నాయనా, నేను ముసలితనమును న్యాసముగా నీపై సంక్రమింపచేసి తిని
అందువలన దానిని మరల తీసుకొనెదను. వ్యథ చెందకుము. ప్రీతశ్చాస్మి మహాబాహో శాసనస్య ప్రతిగ్రహాత్ త్వాం చాహమభిషేక్ష్యామి ప్రీతియుక్తో నరాధిపం. ఓ మహాబాహు, నా ఆజ్ఞను అంగీకరించినందుకు సంతోషించినాను. నేను సంతోషపూర్వకముగా నిన్ను రాజ్యాభిషిక్తుణ్ణి చేసెదను. ఏవముక్త్వా సుతం పూరుం యయాతిర్నహుషాత్మజః దేవయానీసుతం క్రుద్ధో రాజా వాక్యమువాచః. నహుషుని పుత్రుడైన యయాతి మహారాజు పుత్రుడైన పూరువుతో ఇట్లు పలికి యదువుతో కోపించి ఇట్లు పలికెను. రాక్షసస్త్వం మయా జాతః క్షత్రరూపో దురాత్మవాన్ ప్రతిహంసి మమాజ్ఞాం త్వం ప్రజార్తే విఫలో భవ. దుర్బుద్ధివైన నీవు క్షత్రియ రూపములో ఉన్న రాక్షసుడవు. నా ఆజ్ఞను ధిక్కరించినావు. అందువలన నీకు సత్సంతానము లేకపోవుగాక. పితరం గురుభూతం త్వం యస్మాత్త్వమవమన్యసే రాక్షసాన్ యాతుధానాంస్త్వం జనయిష్యసి దారుణాన్. నీవు పూజ్యుడవైన తండ్రినైన నన్ను అవమానించితివి కాన నీకు క్రూరులైన రాక్షసులు పిశాచములు పుత్రులుగా పుట్టెదరు. నతు సోమకులోత్పన్నే వంశే స్థాస్యతి దుర్మతే వంశోపి భవతస్తుల్యో దుర్వినీతో భవిష్యతి. ఓ దుర్మతి, నీవు ఈ చంద్రవంశములో ఉండవు. నీ వంశము కూడా నీతో సమానమై చెడ్డది కాగలదు. తమేవ ముక్త్వా రాజర్షిః పూరుం రాజ్య వివర్ధనం అభిషేకేణ సంపూజ్య ఆశ్రమం ప్రవివేశః. రాజర్షి అయిన యయాతి యదువును ఇట్లు శపించి రాజ్యమును వృద్ధి పొందించు పూరువును రాజ్యాభిషిక్తుని చేసి ఆదరించి ఆశ్రమములో ప్రవేశించెను, అనగా వానప్రస్థాశ్రమము స్వీకరించెను. తతః కాలేన మహతాదిష్టాంతముపజగ్మివాన్ త్రిదివంసగతో రాజా యయాతిర్నహుషాత్మజః. తరువాత చాలా కాలానికి మరణించిన యయాతి మహారాజు స్వర్గమునకు వెళ్ళెను. పూరుశ్చకార తద్రాజ్యం ధర్మేణ మహతావృతః ప్రతిష్ఠానే పురవరే కాశీరాజ్యే మహాయశాః. గొప్ప కీర్తిగల పూరువు కాశీరాజ్యములో ప్రతిష్ఠానము అను ఉత్తమమైన పురమునందు పూర్తిగా ధర్మ మార్గమును అవలంబించి రాజ్యము చేసెను. యదుస్తు జనయామాస యాతుధానాన్ సహస్రశః పురే క్రౌంచవనే దుర్గే రాజవంశ బహిష్కృతః. రాజవంశము నుండి బహిష్కరింపబడిన యదువు ప్రవేశింపశక్యము కాని క్రౌంచవనమునందు పురములో వేల కొలది రాక్షసులను పుట్టించెను. ఏష తూషణ సాముక్తః శాపోత్సర్గో యయాతినా ధారితః క్షత్రధర్మేణ యం నిమిశ్చక్షమేన చ. ఈ విధముగా యయాతి క్షత్రియ ధర్మమును పాటించుచు శుక్రాచార్యుడు ఇచ్చిన శాపమును సహించెను. అట్టి శాపమునే నిమి సహించలేదు. ఏతత్తే సర్వమాఖ్యాతం దర్శనం సర్వకార్యిణాం అనువర్తామహే సౌమ్య దోషో న స్యాద్యథా నృగే. ఓ సౌమ్య, నీకు ఈ కథ అంతా చెప్పినాను. పనులున్న వారినందరినీ చూచెదము. అట్లు చేయకపోవుట చేత నృగమహారాజునకు కలిగినట్లు దోషము కలుగకుండుగాక. ఇది కథయతి రామే చంద్రతుల్యాననే చ ప్రవిరలతరతారం వ్యోమ జజ్ఞే తదానీం అరుణ కిరణ రక్తా దిగ్బభౌ చైవ పూర్వా కుసుమరస విరక్తం వస్త్రమాగుంఠితేవా. చంద్రునితో సమానమైన ముఖముగల రాముడు ఇట్లు పలుకుచుండగానే ఆకాశము మీద నక్షత్రములు పల్చబడెను. సూర్యకిరణముల చేత ఎర్రనైన తూర్పు దిక్కు పుష్పరసము చేత ఎర్రనైన వస్త్రమును కప్పుకొన్నదా అన్నట్లు ప్రకాశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే 59 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.